ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ప్రియులరా, భక్తుడైన పౌలు తన యొక్క సహోదరుడైన ఫిలోమోనుతో మాట్లాడుతున్నాడు. ఆ ఫిలోమోనుకు రాసిన పత్రిక అండి. అంటే తన యొక్క ప్రేమ, ఫిలోమోను యొక్క ప్రేమ, అలాగే ప్రభువు ఎడల తను కలిగి ఉన్న విశ్వాసము, వాటన్నిటిని గూర్చి భక్తుడైన పౌలు గారు విన్నాడు. విని మానక ఫిలోమోను కోసం ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియులరా, అంటే నిత్యము నిరంతరము తన కోసం ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పౌలు రోమాకి వెళ్ళినప్పుడు రోమాలో ఉన్న సంఘము కోసము నిరంతరంగా ప్రార్థించేసేవాడు. అంతేకాదు ప్రియమైన వర్లరా, తను తిమోతి దగ్గరికి వెళ్ళినప్పుడు తిమోతి కోసం ప్రార్థన చేసేవాడు. అంటే ఎవరెవరినైతే తను దర్శిస్తున్నాడో, ఎవరెవరితో అయితే తను మాట్లాడుతున్నాడో, ఎవరెవరికైతే తన ప్రార్థన అవసరతున్నదో వారందరి కోసము నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ వారి కోసము ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది కావున ఈ రోజున నీ నిమిత్తము విజ్ఞాపన చేసేవారు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీవు ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎందుకంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైనదండి. మనము ఇతరులని ప్రేమిస్తున్నామన్నా వారి కొరకు ప్రార్థన చేయాలండి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. మరి ఆ పొరుగువారి కోసము నిత్యము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థనలో ఒక నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. కావున నిరంతరము నిత్యము ప్రభు కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.